నమస్కారం, విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వాయనాడును సందర్శించిన ప్రధాని నరేంద్ర మోడీ అన్ని విధాలా ఆదుకుంటామని కేరళ ప్రభుత్వానికి హామీ. ప్రతి గ్రామంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరపాలి, అధికారులను ఆదేశించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పామూరులో పెద్దిరెడ్డి బినామీలు రెచ్చిపోతున్నారు, టీడీపీ ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ఆరోపణ. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి, అవగాహన ర్యాలీలో పిలుపునిచ్చిన కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రకృతి ప్రకోపంతో కేరళలోని వాయనాడ్ జిల్లా ఇటీవల అతలాకుతలమైన సంగతి తెలిసిందే. కొండ చర్యలు విరిగిపడి పలు గ్రామాలు నామరూపాలు లేకుండా శిథిలమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం వాయనాడ్ లో పర్యటిస్తున్నారు. ఏరియల్ సర్వే నిర్వహించి విలయం తీవ్రతను తెలుసుకున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు మోదీ కన్నూర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి పినరయ్య విజయన్ ప్రధానికి స్వాగతం పలికారు. అనంతరం వీరంతా వాయుసేన హెలికాప్టర్ లో వాయనాడుకు బయలుదేరారు. ఆ మార్గంలోనే కొండ చర్యలు విరిగిపడి తీవ్రంగా దెబ్బతిన్న ముండక్కై, చురాల్మాల తదితర ప్రాంతాల్లోని ప్రధాని విహంగ వీక్షణం చేశారు. ప్రధాని వెంట కేంద్ర మంత్రి సురేష్ గోపి కూడా ఉన్నారు. కాల్పెట్టాలోని హెలికాప్టర్ దిగిన తర్వాత అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతం మోదీ చేరుకుని పర్యటించారు. और साथ ही साथ एक समीक्षा बैठक भी है जिसकी प्रधानमंत्री नेतृत्व करेंगे आज। और आपको बता दें कि इस दौरान प्रधानमंत्री नरेंद्र मोदी भूस्खलन प्रभावित इलाकों का हवाई सर्वेक्षण उन्होंने किया। और इससे पहले प्रधानमंत्री केरल के शरणार्थी कैंप के से भी वहां गए और वहां अपने दौरे में शरणार्थी कैंपियों का दौरा भी वो करेंगे और वहां जो भी प्रभावित लोग हैं इस भूस्खलन से, उनसे मुलाकात करेंगे और उनसे समस्या जानने की कोशिश करेंगे। निशांत राय हमारे संवाददाता हमारे साथ जुड़ चुके हैं। निशांत, प्रधानमंत्री नरेंद्र मोदी केरल के वायनाड पहुंच चुके हैं। हवाई सर्वेक्षण के जरिए उन्होंने जो भी राहत कार्य किए जा रहे हैं वो उनका जायजा लिया और इस एरियल सर्वे में प्रधानमंत्री को वहां के अधिकारियों ने विस्तृत जानकारी भी दी। देखिए, बिल्कुल प्रधानमंत्री नरेंद्र मोदी वायनाड में इस समय मौजूद हैं और उन्होंने हवाई सर्वेक्षण किया उन इलाकों का जहां पर आपदा आई थी और अभी की क्या स्थिति है ये जानने की कोशिश की। प्रधानमंत्री नरेंद्र मोदी ने जो हवाई सर्वेक्षण किया है, लगभग ये 8 किलोमीटर का इलाका है जहां पर आपदा से काफी ज्यादा नुकसान हुआ है। प्रधानमंत्री नरेंद्र मोदी को अधिकारियों ने जानकारी दी, साथ ही ये भी जानकारी दी कि राहत और बचाव कार्य में कितनी तेजी लाई गई है और कितने दिनों तक ये कार्य चलेगा। इसके अलावा अगर बात की जाए तो प्रधानमंत्री नरेंद्र मोदी अब वहां से निकलकर तमाम अधिकारियों से बातचीत करेंगे और उसके बाद प्रधानमंत्री ప్రతి గ్రామంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని, కార్యక్రమాల నిర్వహణకు పంచాయతీలకు నిధుల కొరత లేకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. పంచాయతీల్లో ఆగస్టు 15న వేడుకల నిర్వహణకు ఇచ్చే మొత్తాన్ని గణనీయంగా పెంచుతున్నామన్నారు. ఇప్పటి వరకు మైనర్ పంచాయతీలకు 100 రూపాయలు, మేజర్ పంచాయతీలకు 250 రూపాయలు ఇచ్చేవారు. ఇప్పుడు ఆ మొత్తాలను 10,000, 25,000 చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పవన్ ప్రకటించారు. 2011 జనాభా ఆధారంగా 5,000 లోపు జనాభా ఉన్న పంచాయతీలకు 10,000, 5,000 పైబడి జనాభా ఉన్న పంచాయతీలకు 25,000 రూపాయలు అందిస్తారని, ఈ మొత్తంలో స్వాతంత్ర దినోత్సవం రోజున కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలకు ఇదే విధంగా 10,000, 25,000 చొప్పున నిధులు అందిస్తారని ప్రకటించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 60 రోజులు కావస్తుంది. నేను పంచాయతీరాజ్ శాఖ, అటవీ శాఖ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పంచాయతీ శాఖకు సంబంధించి చాలా రివ్యూలు చేశాం. రూరల్ వాటర్ సప్లై, రోడ్లకు సంబంధించి చాలా రిపోర్ట్స్లో తెలియజేస్తూనే వచ్చాను. ఏ స్థాయిలో నిధులు సరిగ్గా పంపిణీ జరగలేదు, వచ్చినా దాని దుర్వినియోగం జరిగినాయి. ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితోటి ఈ పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేయాలి అని చెప్పి చాలా బలమైన నిర్ణయం తీసుకున్నాం. దాంట్లో భాగంగానే 3 కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాం. ఒకటి, ఆగస్టు 15 ఈ జెండా పండుగకి సంబంధించి. 2, మనకి జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఒకటే రోజున 13,326 పంచాయతీల్లో గ్రామసభ తీర్మానాలు జరగాలి. ఆ దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం. ఈ గ్రామసభ తీర్మానం అంటే ఏంటంటే, జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా వచ్చే కేటాయించిన పనులకు కానీ నిధులకు కానీ ఆ
ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు కానీ, గ్రామ సర్పంచులు కానీ, పంచాయతీ సర్పంచులు కానీ, ఆ పంచాయతీలో ఉన్న ప్రజలు కూడా అందరూ ఏకగ్రీవంగా అంటే ఏ పనులు జరగాలి, జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన ఆ పనులకి మన గ్రామాల్లో ఏ పనులు జరగాలి, ఏ పనులకి ఆ నిధులు కేటాయించాలి, ఈ దృష్టిలో గ్రామసభ తీర్మానం జరుగుతుంది. విడివిడిగా కాకుండా గత వైసీపీ ప్రభుత్వంలో కీలక మంత్రిగా వ్యవహరించిన పెద్దిరెడ్డి బినామీలు నేటికి రెచ్చిపోతున్నారని పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో భూదందాలు, ఇతర అవినీతి కార్యక్రమాలకు పాల్పడ్డారన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదాహానికి భూదేవి కూడా భయపడుతోందన్నారు. పెద్దిరెడ్డి బాధితులంతా నేరుగా బయటకు వచ్చి వారికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని తెలియజేయాలని వారికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. పెద్దిరెడ్డి బాధితులు ఏకంగా మాజీ శాసనసభ్యులు అనిల్ కుమార్ కూడా ఉన్నారని కుమార్ రాజా బహిరంగ ఆరోపణ చేశారు. శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి యొక్క ఏదైతే బినామీలు ఉన్నారో, పుట్టకొక బినామీలు పుట్టుకొస్తున్నారో, పామరు నియోజకవర్గంలో ఆయన బినామీలు ఎవరో చెప్పటానికే ఈ పాత్రికేయ సమావేశానికి పిలవటం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఈరోజు ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి యొక్క భూదాహానికి భూదేవి కూడా బాధపడుతుంది. ఆయన కబ్జా కోరల్లో ఇరుక్కుపోయిన బాధితులందరూ కూడా ధైర్యంగా ముందుకొచ్చే పరిస్థితి, మాట్లాడే పరిస్థితి, గలం విప్పే వాతావరణం మనం చూస్తున్నాం. సాక్షాత్తు ఒక శాసనసభ్యుడే ఆయన బినామీగా ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, పామరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు కైలా అనిల్ కుమార్ గారు. మీ అందరూ తెలుసు, మదనపల్లిలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్ దగ్ధం జరిగితే ఆ ఫైల్ దగ్ధం కేసులో ప్రథమ సూత్రధారి, పాత్రధారి, అదేవిధంగా ఏదైతే ఈ పెద్దిరెడ్డి గారి పిఏ ఉన్నాడో శశిధర్, ఆయన నెంబర్ 1 అయితే, నెంబర్ 2 ఈ ఎమ్మెల్యే కైలా అనిల్ కుమార్ గారిని కూడా నేను తెలియజేస్తున్నా. మాజీ ఎమ్మెల్యే అయ్యప్ప సొసైటీ హైదరాబాద్లోని అయ్యప్ప సొసైటీ ఈ కైలా అనిల్ కుమార్ గారి అపార్ట్మెంట్. అక్కడ ఈ శశిధర్ ఒక తాళం పెట్టుకునే అపార్ట్మెంట్లో రెండో తాళం ఈ అనిల్ కుమార్ గారి చేతిలో. వీళ్ళిద్దరూ కూడా దాదాపుగా 4 సంవత్సరాలు ఈ హైదరాబాదులో నివాసం ఉంటూ హైదరాబాదులో, ఆంధ్ర రాష్ట్రంలో, అదేవిధంగా పామరు నియోజకవర్గంలో కూడా ఈ పెద్దిరెడ్డి గారికి బినామీలుగా ఉన్నారు అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. మచ్చుగ్గా ఒక ఉదాహరణ, కేవలం 5,35,000 వార్షిక ఆదాయం ఉంది నాకు అని. మాదక ద్రవ్యాల దుర్వినియోగం దుష్ప్రభావాలపై అవగాహన కల్పించి ప్రజలను వాటికి దూరంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అన్నారు. కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ చేపట్టిన నషా ముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం బీచ్ రోడ్లో అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలోని కలెక్టర్తో పాటుగా సిపి శంకభ్రత భగ్వి ముఖ్య అతిథులుగా పాల్గొని జెండా ఊపి అవగాహన ర్యాలీని ప్రారంభించారు. యువత మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని, బంగారు భవిష్యత్తు వైపు అడుగులు వేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలోని సాంఘిక సంక్షేమ, బీసీ సంక్షేమ, విద్య, న్యాయ, రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు, సిబ్బంది, వివిధ కళాశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
నిశాన మైక్ ఎక్కడ ఉంది? Thank you all. I request our collector sir. విశాఖ జిల్లా కాపునాడు అధ్యక్షులు గుంటూరు వెంకట నరసింహారావును విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం ఉదయం సీతమ్మధారలోని నరసింహమూర్తి నివాసంలో స్నేహపూర్వకంగా కలిసి వివిధ అంశాలపై చర్చించుకున్నారు. అనంతరం గుంటూరు వెంకట నరసింహారావు, గుంటూరు భారతీయ దంపతులు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కు ఆత్మీయ సత్కారం చేశారు. ఈ సందర్భంగా వంశీ మీడియాతో మాట్లాడుతూ ఇది స్నేహపూర్వక కలయిక మాత్రమేనని స్పష్టం చేశారు. నరసింహమూర్తితో తనకు ఎప్పటి నుంచో అనుబంధం ఉందని గుర్తు చేశారు. ప్రత్యేకంగా ఏమీ లేదని, రాజకీయాలకు అతీతంగా వచ్చానని, రానున్న రోజుల్లో అందరం కలిసి జర్నీ చేస్తామన్నారు. జనసేన పార్టీని మరింత బలోపేతం చేయడం కోసం శంకరం మఠం రోడ్డులోని ఆదివారం జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్లుగా చెప్పారు. జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. వంశీతో పాటు జనసేన డాక్టర్ సెల్ విభాగం చైర్మన్ డాక్టర్ బొడ్డేపల్లి రఘు, కొయ్య ప్రసాదరెడ్డి, గుంటూరు చిన్ని, జన సైనికులు దుర్గా, సురేష్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు మా అన్న ఎప్పటి నుంచో మాకున్న అనుబంధంతో గుంటూరు నరసింహమూర్తి గారి ఇంటికి రావడం జరిగింది. ఏదో అలాగా బ్రేక్ఫాస్ట్ చేసి ఒక కాఫీ తాగి వెళ్దాం వచ్చాం. దీనికి ప్రత్యేకంగా ఏం లేదు. మాకున్న బంధం ఎన్నో రోజులు కాబట్టి ఒకసారి వచ్చి కలవడానికి, నార్మల్గా కలవడానికి వచ్చాం తప్ప ప్రత్యేకమైనది ఏం లేదు. రాజకీయాలకు అతీతంగా ఇక్కడ రావడం జరిగింది తప్ప పొలిటికల్గా మాత్రం కాదు. సో రానున్న రోజుల్లో అందరం కలిసి జర్నీ చేస్తున్నాం కాబట్టి నార్మల్ విజిట్ ఇది. సో జనసేన పార్టీ బలోపేతానికి పవన్ కళ్యాణ్ గారిని మేము ఏ పొజిషన్ చూడాలో ఆ పొజిషన్ చూడడానికి రేపు జనసేన పార్టీ కార్యాలయం 9:30 ఓపెన్ అవుతుంది. 11 గంటలకు ప్రెస్ మీట్ కూడా ఉంది. ప్రతి ఒక్కరు రావాలని కోరుకుంటున్నా. ఈ విజిట్ అయితే మాత్రం ఫ్రెండ్లీగా రావడం జరిగింది కాపీగా. సో అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ఏఐటియుసి జాతీయ సమితి సమావేశాలు సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో విశాఖ ఉక్కు నగరం గురజాడ కళాక్షేత్రంలో నిర్వహిస్తున్నామని ఏఐటియుసి జాతీయ ఉపాధ్యక్షులు డి ఆదినారాయణ వెల్లడించారు. ఈ మేరకు శనివారం ఉదయం అల్లీపురంలోని సిపిఐ కార్యాలయంలో జాతీయ సమితి సమావేశాల నిర్వహణ ఆహ్వాన సంఘం మీడియా సమావేశం నిర్వహించింది. జిల్లా ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి జిఎస్జే అచ్యుతరావు, ఏఐటియుసి జాతీయ ఉపాధ్యక్షులు డి ఆదినారాయణ, ఏఐటియుసి గౌరవ అధ్యక్షులు బిసిహెచ్ మసీన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ సమావేశాలకు దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి 500 మంది ఏఐటియుసి జాతీయ సమితి సభ్యులు, అగ్ర నాయకులు పాల్గొంటారని తెలిపారు. సమావేశం చివరి రోజున 3వ తేదీన నగరంలోని వేలాది మందితో కార్మిక ప్రదర్శన సరస్వతి పార్కు నుండి ప్రారంభమై జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద బహిరంగ సభ జరుపుతామని తెలియజేశారు. కార్మిక ప్రదర్శనకు జిల్లాలో ఉన్న ప్రభుత్వ రంగ ఉద్యోగులు, అసంఘటిత రంగ కార్మికులు పెద్ద సంఖ్యలో బహిరంగ సభలోని పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. జిఎస్జే అచ్యుతరావు, విశాఖ జిల్లా ఏఐటిసి ప్రధాన కార్యదర్శి. మిత్రులారా, సెప్టెంబర్ 1, 2, 3 తారీఖుల్లో విశాఖ ఉక్కు నగరంలో గురజాడ కళాక్షేత్రంలో ఏఐటిసి జాతీయ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు దేశవ్యాప్తంగా సుమారు 500 మంది ప్రతినిధులు, అతిరథులు, మహారథులు విచ్చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ జాతీయ సమితి సమావేశాలు నిర్వహించడానికి ఒక ప్రధానమైన కారణం ఉంది. ఒకటి, విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలన్నది అది 3 సంవత్సరాలుగా ఉద్యమం జరుగుతుంది. దీన్ని దేశవ్యాప్త ఉద్యమంగా మలచడం కోసమే ఇక్కడ ముఖ్యంగా ఆ సమావేశాలు నిర్వహిస్తున్నాం. అదొకటే కాదు, గత 70-80 సంవత్సరాలుగా ఉన్నటువంటి విశాఖ పోర్టుని రోజు రోజుకి బెర్తలు నమ్మేసి దాన్ని కూడా కాంట్రాక్ట్ ప్రైవేట్ దత్తత చేద్దామనే ప్రయత్నం చేస్తున్నారు. ఆ గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ని కూడా
పీపీపీ ప్రాజెక్ట్ కింద ఇప్పుడు పోర్ట్ ఏదైతే నిర్వహిస్తుందో దాన్ని కూడా ప్రైవేటీకరణ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా రక్షణ రంగం కూడా అమ్మేయాలని, బ్యాంకింగ్ రంగాన్ని దివాళా తీయించాలని, మొన్న మన ఆంధ్రా బ్యాంక్ని, ప్రతిష్టాకరమైన ఆంధ్రా బ్యాంక్ని 7 బ్యాంకులతో కలిపి యూనియన్ బ్యాంకులో కలిపారు. ఇప్పుడు ఆ యూనియన్ బ్యాంకును మళ్ళీ యూనియన్ బ్యాంక్ ఉంచకుండా పంజాబ్ నేషనల్ బ్యాంకులో కలుపుదామని చెప్తున్న ప్రయత్నం చేస్తారు. ఎందుకు చేస్తున్నారంటే అంబానీలు, అదానీలు చిన్న చిన్న బ్యాంకులను కొనరు. వారికి దేశవ్యాప్తంగా బయట ప్రపంచంలో బ్రాంచ్లో ఉన్న బ్యాంకులు కావాలి అంటే 1, 2 అరబ్ బ్యాంకులు కొంటే ప్రయోజనం లేదు. కాబట్టి మొత్తం బ్యాంకులన్నీ కలిపేయండి. ఇప్పుడున్న వందల సంఖ్యలో ఉన్న బ్యాంకుల్ని 10 సంఖ్యలోకి తీసుకొస్తే మేము కొంటామని చెప్పి బేరం పెట్టారు. దానికి సిద్ధమయ్యే నరేంద్ర మోడీ బ్యాంకులను కూడా ప్రైవేటీకరణ చేయాలని ఒక పక్క ప్రయత్నం చేస్తున్నాడు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో, ఈ నగరంలో అసంఘటిత కార్మికులు, ముఖ్యంగా ఆటో కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, విశాఖ నగరంలో దొంగలు చెలరేగిపోతున్నారు. పట్టుకోండి చూద్దామంటూ దొంగలు పోలీసులకు సవాల్ విసురుతూ చోరీలకు తెగబడుతున్నారు. తాజాగా పిఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని పనోరమా హిల్స్ లోని ఓ ఇంట్లో దొంగలు చేతివాటాన్ని ప్రదర్శించి సుమారుగా 2 కోట్ల విలువ చేసే సొత్తును దోచుకెళ్లినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే లా కళాశాల రోడ్లోని పనోరమా హిల్స్ లో ఆర్కిడ్ 43A నివాసం ఉండే అపోలో ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్ వెంకటేశ్వరరావు, అతని భార్య కేజీహెచ్ లో పనిచేసే సంధ్యాదేవి గురువారం మధ్యాహ్నం బంధువులు చనిపోతే భీమవరం వెళ్లి తిరిగి శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ఇంటికి వచ్చారు. ఈ మేరకు ప్రధాన ద్వారానికి ఉన్నటువంటి తాళాలు పగలగొట్టి ఉండడాన్ని గమనించారు. లోపలికి వెళ్లి చూసేసరికి బెడ్రూమ్ మొత్తం చెల్లాచెదురుగా ఉండటం గమనించారు. బీరువాలో ఉన్న సుమారు 30 తులాల బంగారం, 10 లక్షల నగదు మాయమైనట్లు గుర్తించారు. దీంతో పిఎం పాలెం క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి నేర విభాగ పోలీసులతో పాటుగా క్లూస్ టీం చేరుకుని ఆధారాలు సేకరించారు. ఆ స్కేల్ ఉంటుంది సార్, ఆ స్కేల్లో రికార్డింగ్ డేటా అవ్వట్లేదు సార్. ఆ స్కేల్ ఉంటుంది సార్, ఆ స్కేల్లో రికార్డింగ్ డేటా అవ్వట్లేదు సార్. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు శుక్రవారం పెందుర్తి ఏరియా గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగాలు, సభ్యులు గిరిజన సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ ఈ వేడుకలు చేపట్టారు. ఈ సందర్భంగా గిరిజన ఉద్యోగుల సంఘం అధ్యక్షులు లకే చిట్టిబాబు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన ఉద్యోగుల పెండింగ్ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. గిరిజన ప్రాంతాల్లో సమస్యల పరిష్కారంతో పాటు ఉద్యోగులకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని, విద్య, వైద్యం సదుపాయాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ముందుగా పెందుర్తి జంక్షన్ నుంచి సభా ప్రాంగణం వరకు ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గిరిజన సంస్కృతి కార్యక్రమాలు, నృత్యాలు అందరినీ కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో గిరిజన ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షులు అంజడి రాజయ్య, గౌరవ అధ్యక్షులు బాకూరు కరుణాకర్, మహిళా అధ్యక్షురాలు తమ్మర్ప గంగా భవాని, ప్రధాన కార్యదర్శి చిట్టయ్య, పలువురు సభ్యులు పాల్గొన్నారు.
భూమిని అమ్మి తన తల్లి పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేసి నేటికి అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ 10 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి అనేక అవార్డులు అందుకున్న మదర్ చారిటబుల్ వ్యవస్థాపకుడు సత్య గంగరాజుకి అంతర్జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్టలు రావాలని ప్రముఖ వ్యాపారవేత్త లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ అధినేత కలియుగ కర్ణుడుగా పేరు ప్రఖ్యాతలు కలిగిన డాక్టర్ చొక్కాకుల వెంకట్రావు తెలిపారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని సబ్బవరం మేజర్ పంచాయతీలో ఉన్న మదర్ చారిటబుల్ ట్రస్ట్ వారి 10వ వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. సుమారుగా 150 మంది నిరుపేదలకు బియ్యం, కుట్టు మిషన్ల ద్వారా కుట్టు నేర్చుకున్న 100 మంది మహిళలకు సర్టిఫికెట్లను అతిథులు చేతుల మీదుగా అందజేశారు. అనంతరం చొక్కాకుల వెంకట్రావు మాట్లాడుతూ సుమారుగా 15 రకాల సేవా కార్యక్రమాలతో పాటుగా ఉచితంగా గ్రంథాలయం ఏర్పాటు చేసి అనేక మందికి ఉపాధి కల్పించడమే కాకుండా ఇప్పటికీ 2850 మందికి కుట్టు మిషన్ ద్వారా కుట్టు నేర్పించిన ఘనత సత్య గంగరాజుకే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలోని పారిశ్రామికవేత్త వర్ణికన బాబురావు, సర్పంచ్ డి ప్రసాద్, డి శ్రీనివాసరావు, డి పద్మావతి, ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రామలక్ష్మి ఎవరండి? సబ్బవరం గ్రామంలో ఈ మదర్ చారిటబుల్ ట్రస్ట్ నేటికి 10 సంవత్సరాలు పూర్తయి 11వ సంవత్సరాలకు అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భంలో మరి సత్య గంగరాజు గారు ఆయన తల్లి పేరేట ఈ తాలూకా మదర్ చారిటబుల్ ట్రస్ట్ని 2014లో ఔషధ గుణాలు కలిగిన మొక్కలు, పక్షులు గూళ్లు పెట్టుకునే మొక్కలు, దేశీయ కూరగాయలు, ఆకుకూరలు మొక్కలు నాటి పెంచుదామని గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం అన్నారు. ఆనందపురం కస్తూరిబా గాంధీ బాలికల విద్యా సంస్థల్లో శనివారం ఉదయం పండ్ల జాతి మొక్కలు, కూరగాయలు నారు నాటిన అనంతరం ఆయన మాట్లాడారు. భవిష్యత్తు తరాల కోసం సామాజిక వనాలు పెంచుకుందామన్నారు. జీవ వైవిధ్య పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించి కృషి చేయాలని కోరారు. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రకృతి ఆధారిత వ్యవసాయం ఎంతో అవసరమన్నారు. జీవ వైవిధ్య పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు సంధ్య ప్రసాదిని మాట్లాడుతూ తమ విద్యార్థులు పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తారన్నారు. అప్పుడేమవుద్ది, మరి ఆ ఇండస్ట్రీ కూడా తయారు చేసేటప్పుడు గాలిలో కాలుష్యాన్ని వదులుతాడా? అది ఎవరికి వెళ్తుంది? మనకే. కాబట్టి మనం ఏం చేయాలి? అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనం కృషి చేయాలి. చేస్తున్నామా? ఏం చేయట్లే. పల్లనవాడు పులుకులు చచ్చిపోవాలని చెప్పేసి తిడతాం కదా. ఆడి పులుకులు చచ్చిపోతే ఆడి వాడిన మందులన్నిటి వల్ల వచ్చే కాలుష్యం మన మీదే పడుతుంది. గుడ్ మార్నింగ్, నా పేరు వసంత కృష్ణవేణి. నేను కేజీబీవి అనంతపురం 9వ తరగతి చదువుతున్నాను. ఈరోజు గ్రీన్ క్లైమేట్ టీం రావడం జరిగింది. వాళ్ళు మాకు కొన్ని మొక్కలు అనేవి ఇచ్చారు. వాటిని మేము మా టీచర్స్ కూడా తీసుకున్నాం. వాటిని కూడా నాటము. వాటిని నాటిన మొక్కల్ని నీట్గా చూసుకునే బాధ్యత మాది, టీచర్స్ కూడా. వాళ్ళు కూరగాయల మొక్కలు, పక్షులకి గూడులు పెట్టుకునే మొక్కలు ఇచ్చారు. కూరగాయలు కూడా మేము ఇక్కడ వాడడానికి యూజ్ చేస్తాం. గుడ్ మార్నింగ్, మై నేమ్ ఇస్ కేటీఎస్ ప్రసాద్ని. ఐఎమ్ సిఆర్టీ ఫిజికల్ సైన్స్, కేజీబీవి ఆనందపురం. ఈరోజు కేజీబీవి ఆనందపురంలో గ్రీన్ క్లైమేట్ టీమ్ రత్నం సారు అండ్ వాళ్ళ టీము వచ్చి మాకు మొక్కలు ఇవ్వడం జరిగింది. అవి మా ఆనందపురం టీము టీచర్స్ అండ్ స్టూడెంట్స్ కలిసి నాటడం జరిగింది. అవి అందులో కాయగూర మొక్కలు అండ్ పక్షులకి నీడనిచ్చే మొక్కలు ఇవ్వడం జరిగింది. వాటిని అన్నిటిని మేము ఈరోజు స్కూల్లో వేసాము. వాటిని సంరక్షించే బాధ్యత మేము కూడా తీసుకుంటున్నాము. అలాగే ఫ్యూచర్లో కాయగూరలు కూడా బాగా పండించుకొని మా ఆశలకు కావాల్సినవి మేము వాటిని సద్వినియోగం చేసుకుంటామని, అలాగే గ్రీన్ క్లైమేట్ టీమ్ రత్నం సార్ అండ్ వాళ్ళ టీం కూడా ధన్యవాదాలు తెలుపుచు ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు కేజీబీవి ఆనందపురం స్కూల్ తరపున, మా యాజమాన్యం తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ.
విశాఖ నగరంలోని పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాపా హోంలోని విద్యార్థులు చిన్నారుల కోసం శనివారం ప్రత్యేకంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరాన్ని నగర పోలీస్ కమిషనర్ శంకర్బ్రత బాగ్జీ సందర్శించారు. అలాగే ఈ సందర్భంగా హోం ఆవరణలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ, మదర్ తెరెసా విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సిపి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి చదువుతో పాటుగా ఆరోగ్యంగా ఉండటానికి ఆటలు కూడా ఆడాలన్నారు. చదువుల పట్ల ఏకాగ్రతతో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి శివానంద్, పాపా హోం సభ్యులు పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమాన్ని మనకు విచ్చేసినటువంటి చీఫ్ గెస్ట్ ఈజ్ ఎ లాయర్, ఈజ్ ఎన్ అడ్వకేట్, ఈజ్ ఎన్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వాయనాడును సందర్శించిన ప్రధాని నరేంద్ర మోడీ, అన్ని విధాలా ఆదుకుంటామని కేరళ ప్రభుత్వానికి హామీ. ప్రతి గ్రామంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరపాలి, అధికారులను ఆదేశించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పామూరులో పెద్దిరెడ్డి బినామీలు రెచ్చిపోతున్నారు, టీడీపీ ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ఆరోపణ. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి, అవగాహన ర్యాలీలో పిలుపునిచ్చిన కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి విక్టరీ మీడియా న్యూస్.